ఒక చిన్న వెల చెల్లించాలి. ఆ వెల ఏంటంటే మనము మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటిదాకా బ్రదర్ గారు మనకు చెప్పినట్టుగా మరి ఉదయకాలం నుండి పాస్టర్ గారు మొత్తుకుంటూ ఉన్నారు, ఇంకా ఎవరు రాలేదని కదా. అయితే నీవు చేయవలసిన చిన్న త్యాగం చూడండి. ఆయన గొప్ప త్యాగం ముందు ఆయన ఏమిచ్చాడు? ఆయన సమస్తం ఇచ్చాడు కదా. మీరు రాసుకునే దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. వినండి. ఏమిచ్చాడు నీకు చెప్పండి? ఆయన ప్రతీది సర్వము శిలువ పైన మన కొరకు ఆయన ఇచ్చేశాడు కదా. తన రక్తాన్ని చిందించాడు, తన శరీరాన్ని సమర్పించాడు, ప్రతీది కూడా మన కోసం దారపోశాడు. చివరికి ఆయనలో ఉన్నటువంటి రక్తపు పొట్టును కూడా ఆయన ఇచ్చేశాడు. ఈ రోజు ఒక మాట మీ అందరికి చెప్పాలి. ఒక పెద్ద ప్రీచర్ గా నేను రాలేదు. మనం ఒక 1-on-1 కాన్వర్సేషన్ లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా చెప్పండి. నిద్రపోతున్నారా? నిద్రపోతే గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి, మీరు కనుక ఈ 3 రోజులు ఎట్లా వెతకాలంటే, ప్రభుని ఎలా వెతకాలంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయనని వెతికినప్పుడు ఆయనని కనుగొంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు మీ యవ్వన కాలంలో మీరు విత్తనం విత్తుతున్నారు. ఈ 3 రోజుల ప్రార్థన జరిగిన వెంటనే మీకు అద్భుతాలు జరుగుతాయా? మీ జీవితం ఇలా అయిపోతుందా? దేవుడు మార్చేస్తాడు. కానీ అంతకంటే గొప్పది ఏం చేస్తున్నారు తెలుసా? మీరు 3 రోజులు ఒక విత్తనం లాగా దేవుని సన్నిధిలో విత్తుతున్నప్పుడు రాబోయే దినాలలో గొప్ప పంటలు వస్తారు, గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మూట కట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నేను మీలాగా ఉన్నప్పుడు చూడండి, నేను ఈ బ్రదర్ గారు మీలాగా ఉన్నప్పుడు మేము కూడా ప్రార్థనకు వెళ్ళేవాళ్ళం, వడకలకు వెళ్ళేవాళ్ళం, రిట్రీట్లకు వెళ్ళేవాళ్ళం, ఎక్కడ ప్రార్థన పడితే అక్కడ వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నా జీవితాన్ని దర్శించు ప్రభువా. అక్కడ ఉన్నటువంటి ప్రీచర్ ఎవరే కానీ వారు ఏమంటారంటే, దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు, దేవుని నేను చూసి ఉన్నాను, దేవుడిని నేను తాకి ఉన్నాను. అలా మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా ఒకలాంటి ఆశ కలిగింది అనమాట. ప్రభువా నీవు కూడా నాతో మాట్లాడు ప్రభువా అని సీరియస్ గా ఆయనని ఎప్పటి నుండి తెలుసా? నీ వయసులో ఉన్నప్పటి నుండి 8th క్లాస్ నుండే నేను ప్రభుని వెతకడం ఆరంభించాను. ఈ రోజు మీరు ఇక్కడ ఉంటుండగా దయచేసి మీరు అటు ఇటు దిక్కులు చూడకుండా, నా ప్రక్కన ఎవరు ఉంటున్నారో, నన్ను ఎవరు చూస్తున్నారు, మీరు ఏం డిస్టర్బ్ కావద్దు. దయచేసి డిస్టర్బ్ కావద్దు. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. మళ్ళీ ఈ సమయం వస్తుందో రాదో మనకు తెలియదు. మీకు తెలుసు కదా, మీకు బయట ఏమవుతుందో మీకు తెలుసు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బైబిల్ అంటున్నది ఒక మాట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. Isaiah 60 verse 2. For darkness shall cover the earth, and thick darkness the peoples. But the Lord will arise upon you, and His glory will appear over you. తెలుగులో చదవండి. భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ లోకంలో ఏం జరుగుతుంది చెప్పండి? ఏమొస్తుంది? చీకటి. చెప్పండి. చీకటి, ఇంకా కటిక చీకటి. కటిక చీకటి అంటే నీ ప్రక్కనున్నోడు కూడా కనిపించడు నీకు, అదింత చీకటి. ఎవరైతే ఎప్పుడు కూడా ఫోన్లలో, రీల్స్లలో,
ఈ లోకంలో మునిగిపోతున్నారో, ఇప్పటిదాకా బ్రదర్ గారు ఎంత చక్కగా చెప్పారు కదా, ఈ లోకపరమైనటువంటి స్నేహితులు, లోకపరమైనటువంటి వాతావరణము అలాగే ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైపోతారు తెలుసా? ఆ చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు. కానీ నీవు అలా ఉండవు. ఎప్పుడుండవు తెలుసా? అందరికీ కాదు ఈ మాట. ఎవరైతే ప్రభువా ఈ 3 రోజులలో నన్ను నువ్వు దర్శించు ప్రభువా, దర్శించు అన్నప్పుడు దేవుడు కొన్ని నిన్ను అడుగుతాడు, బిడ్డ నీవు ఆ ఇన్స్టాగ్రామ్ వదిలేస్తావా, ఫేస్బుక్ వదిలేస్తావా, పనికిరాని చాటింగ్ వదిలేస్తావా? ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటే అవే నీకు దేవుళ్ళలాగా మారిపోయినాయి. అవే నీకు ఒక దేవునికి నీకు ఒక పెద్ద గోడలాగా మారిపోయింది. ఉదయం లేచిన వెంటనే, లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు సమయం దొరికినప్పుడల్లా సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్. వేసలో ఆ సెల్ ఫోన్ అంట ఒక హెల్ ఫోన్ లాగా మారిపోతుంది అంట. సెల్లే ఒక హెల్గా మారిపోతుంది చాలా మంది. ఈ రోజు నీవు అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఒక గొప్ప ప్రణాళికతో ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. ఇక్కడ పిలిచి ఉన్నాడు. ఈ 3 రోజులు కూడా చాలా ప్రార్థనలకు పోయినా, మస్తు ప్రార్థన చేసిన నేను, ఇది అన్ని ప్రార్థనలలో ఇది కూడా ఒక ప్రార్థన అంటే నీకు ఏం జరగదు. కానీ ఈ ప్రార్థనలో ప్రభు నిన్ను వ్యక్తిగతంగా నేను టచ్ చేయాలని ఆశపడుతున్నాడు. ఈ డివైన్ టచ్ మినిస్ట్రీస్ ద్వారా వ్యక్తిగతంగా ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎన్ని రోజులు నీ జీవితాన్ని నువ్వే లెక్క చేయలేదు. ఇష్టం వచ్చినట్టు పోవడము, ప్రార్థన అంటే లైట్ తీసుకోవడము, ప్రార్థన అంటే లేట్ గా రావడము, ఇంట్లో బైబిల్ చదువుతున్నానని చెప్పి సెల్ ఫోన్ చూడటము, ఇలా నడిచింది. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీవు ఎవరవో నీకే తెలియదబ్బా, అది ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎవరో నీకే తెలియదు. నేను నిన్ను అడుగుతాను, నువ్వు ఎవరిని చెప్పు, చెప్పు, చెప్పు. సందీప్, నువ్వు ఎవరిని? మీరు ఎవరు అంటే మీ పేర్లు చెప్పుకుంటున్నారు. నేను మీకు ఒకటి చెప్పాలా? మీరందరూ కూడా దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి. మీరందరూ కూడా చెప్పండి, మీ పక్క వారితో చెప్పండి, ఏయ్ నీవు దేవుని ఆలయము. కొంచెం చిరునవ్వుతో చెప్పండి అమ్మా. భయపెట్టవద్దమ్మా. మీ పక్క వారిని చూసి చిరునవ్వమ్మా ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ప్రక్క వారిని చూసి చెప్పండి, నీవు దేవుని ఆలయము. యు ఆర్ గాడ్స్ టెంపుల్. దేవుడు నీ యందు నివసించుచున్నాడు. అవునా? నిజంగానా? నాకు చెప్పండి, మీరు జవాబు ఇవ్వండి. నాకు చెప్పండి, నిజంగా దేవుడు మీలో జీవిస్తున్నాడా? చెప్పండి. జీవిస్తలేడా? వామ్మో, ప్రార్థనకి వచ్చిండు కదా, మరి దేవుడు జీవించకపోతే ఇంకెవరు జీవిస్తున్నారు? చెప్పండి. సినిమాలా, మూవీలా? అబ్బా కరెక్ట్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఏం చేయాలో తెలుసా? ఈ రోజు చెత్తంతా ఖాళీ చేసే రోజు ఈరోజు. ఏం రోజు? ఈరోజు దేవునికి అయిష్టమైనటువంటి ప్రతీది కూడా తీసేయాలి. మీకు ఒకటి చెప్తాను. ఈ 3వ రోజు ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్రార్థన 3వ రోజు దేవుడే దిగి వచ్చి మనందరికీ తన అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. మీ అందరికీ కూడా ఆత్మవరం కావాలా వద్దా? మీరందరూ కూడా చూడండి ఒకసారి యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. త్వరగా తీయాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఏమొచ్చిందంట? నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆగండి. ఏం చేయాలా? లేవాలా. అయ్యో, నన్ను దేవుడు వాడుకుంటాడా? నన్ను దేవుడు అభిషేకిస్తాడా? నేను పాపిని, నా కుటుంబం ఇలా అని అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఖచ్చితంగా నిన్ను పిలిచింది నిన్ను అభిషేకించడానికి, నిన్ను తన ఆత్మ చేత నింపుటకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క
ఒకానొక సమయంలో ఒక వ్యక్తి, ఆయనకి 7 మంది అన్నయ్యలు. వింటున్నారా జాగ్రత్తగా? ఆయనకి 7 మంది అన్నయ్యలు అన్నమాట. అందరూ కూడా ఇంట్లో బాగా తిని తాగి పడుకుంటారు. వీడు చిన్నవాడు కదా, వాని పేరు ఏంటి? ఏం పేరు? దావీదు. చిన్నవాడు కాబట్టి ఏం చేశారు తెలుసా? పోయి గొర్రెలను చూసుకోపో అని ఇంట్లో నుండి పంపించేస్తారు. పాపం పొద్దున ఇంటికి నుండి వెళ్తే సద్ద కట్టుకొని ఇంటి నుండి బయలుదేరితే తిరిగి వచ్చేది సాయంత్రం ఇంటికి వస్తాడనమాట. ఆ పనికిరానోడ్లే, చిన్నోడు కదా, అందరూ వాని పని పెత్తనం చెల్లాయించడం అనమాట. కనిపించిన ప్రతి ఒక్కరు వానికి ఏదో ఒక పని చెప్పడం అనమాట. అలా అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నటువంటి దావీదు ఒకానొక రోజు ఆయన జీవితంలో ఒకనొక గొప్ప కార్యం జరిగింది. దేవుడు ఎక్కడో ఉంటున్నటువంటి ఒక ప్రవక్త, ఆ ప్రవక్త పేరు సమూయేలు ప్రవక్త. ఆ ప్రవక్తను ఏం చేస్తున్నాడంటే దావీదు యొద్దకు పంపిస్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. దావీదు యొద్దకు పంపించి దావీదును మనం ఒకసారి చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం చదవండి. 1 Samuel chapter 16. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. అంతటా 7వ వచనం నుండి చదువుకుందాం. 6వ వచనం నుండి చదువుకుందాం. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి. అయితే సమూయేలు ఏమనుకుంటాడు తెలుసా? వాళ్ళ అన్నను చూసి, ఎవరన్నా? దావీదు అన్న. బలశూరుడుగా ఉంటాడు, పెద్దగా ఉంటాడు కాబట్టి నన్ను చూడండి, అందరు నన్ను చూడండి. ఏమనుకుంటాడు సమూయేలు తెలుసా? అబ్బా, ఖచ్చితంగా ఈయన్నే దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. తక్కువ ఒక స్వరం వినిపిస్తుంది సమూయేలు ప్రవక్తకి. ఏం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుండా. ఒక్క విషయం మీరు అందరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇక్కడ చూడండి అందరు. దేవుడు నిన్ను ఆశీర్వదించేది, నన్ను ఆశీర్వదించేది మన బాహ్య రూపం చూసి కాదు. నీవు తెల్లగా ఉన్నావా, బలశూరునిగా ఉన్నావా, బక్కగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, దీన్ని చూసి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేన్ని చూసి ఆశీర్వదిస్తాడు తెలుసా? ఈ హృదయ అంతరంగంలో. ఇక్కడ కూర్చుంటున్నటువంటి మనం అందరం కూడా ఈ రోజు మనం అనుకోవచ్చు, దేవుడు నన్ను నిజంగా ఆశీర్వదించగలుగుతాడా? మా అమ్మ నాన్న ఇంత పేదవారు, నాకు ఏమి రాదు, నాకు ఏమి తెలీదు. ఇదంతా అవసరం లేదు. ఇదంతా ఎవరు చూస్తారు తెలుసా? బయట ఉన్నటువంటి వారు మాత్రమే చూస్తారు. బయట ఉన్నవారంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు నీకు పదవిని ఇవ్వాలంటే, నీకు ఒక బాధ్యతని ఇవ్వాలంటే నీ సామర్థ్యాన్ని చూస్తారు, నీ రూపురేఖలను చూస్తారు, నీ డబ్బును చూస్తారు, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ స్థితిని చూస్తారు. కానీ మన దేవుడు, మనం సేవిస్తున్నటువంటి మన దేవుడు ఏం చూస్తారు చెప్పండి? మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆశ. ఈ రోజు కనుక నీవు ఆ చిన్న ఆశ కలిగి ఉంటే, ఏమి ఆశ? దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇవ్వాలి, దేవుడు నాకు మంచి ఇల్లుని ఇవ్వాలి, మంచి కారుని ఇవ్వాలి, మంచి బైక్ని ఇవ్వాలి. మీకు ఒకటి చెప్పాలా, ఇదంతా ప్యాకేజ్ లో వచ్చేస్తుందిరా, ఇదంతా ప్యాకేజ్ లో వచ్చేస్తుంది. దీని వెంట మీరు పరిగెత్తని అవసరం లేదు. మీకు మాట చెప్పాలంటారా? మత్తయి సువార్త తీయకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో బైబిల్ ఏమంటుందో తెలుసా? ముందుగా నా నీతిని, నా రాజ్యమును వెతకాలి. ఎక్కడుందండి దేవుని నీతి, దేవుని రాజ్యం ఎక్కడుంది? ఇక్కడే ఉంది, వాక్యంలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు నీ జీవితంలో ఆయనకు కొంచెం సమయాన్ని కేటాయిస్తావో, ప్రభువా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నా కొరకే నేను జీవించిన ప్రభువా, నా కొరకే నేను బ్రతికిన ప్రభువా, నా సెల్ఫిష్ డిజైర్స్ కోసమే, స్వార్థపూరితమైనటువంటి ఆశల కొరకే నేను బ్రతికిన ప్రభువా, కానీ ఈరోజు నా జీవితాన్ని ఒక ప్రయోజనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను చెయ్యి అని నువ్వు కనుక అడిగితే
ఖచ్చితంగా నా ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త తీయవద్దు. మత్తయి సువార్తలో ఆయన ఏమంటాడంటే, నీవు ఈ లోకానికి వెలుగు. అంటే ఇప్పటిదాకా మనం ఏం చదివినామో, ఈ లోకంలో చీకటి ఉంటది, కటిక చీకటి ఉంటది. కానీ నీవు చెప్పండి, సంతోషంగా చెప్పండి. సంతోషం లేదా? డిమ్ లైట్ వా నువ్వు చెప్పు, వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం వెలుగులాగా ఉన్నామా లేదా చెప్పండి. కొన్ని బల్బులను చూస్తే అది 100 వాల్ట్ బల్బే ఉంటది, కానీ బెడ్ లైట్ కంటే హీనంగా వెలుగుతుంది. ఎందుకు తెలుసా? దుమ్ము పట్టి దాన్ని శుభ్రం చేస్తూడే లేక దుమ్ము, పురుగులు, బూజు పట్టి ఎంత గొప్ప లైట్ ఉన్నా కానీ అది వెలగదు సరిగా. దానికి ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీలో వెలగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పమంటారా? మీరు కూడా ఒక 1000 వాల్టుల బల్బు లాగా మీరు ఉన్నారు, కానీ వెలగలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? చెప్పంటారా? ఈ లోకపరమైనటువంటి తలంపులు, ఎప్పుడు కూడా బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో ఉండాలి, ముచ్చట్లు చెప్పాలి, మాటలు, ఫ్రెండ్స్, చాటింగ్లు, సినిమాలు, ఇంటర్నెట్లు, ఇవన్నీ పడి దుమ్ము, బూజు, ధూళి ఇవన్నీ కొట్టుకొచ్చుకొని ఈ రోజు 0 వాల్ట్ అన్న నయమండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ రోజు మనం ఎందుకు వచ్చామో తెలుసా? మనల్ని మనము దేవుని సన్నిధిలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చాం. చూడండి అక్కడ, చూడండి ఎందుకు పెట్టారు అక్కడ, ఎందుకు పెట్టారు? ఛార్జింగ్ పెట్టారు. ఛార్జింగ్ పెట్టిన తర్వాత బ్యాటరీలు ఎక్కడ పెట్టినా గానీ, ఎందులో పెట్టినా గానీ ఛార్జ్ అయిపోతే పని చేస్తుంది. దేవుడు అక్షరాలు నేను పిలిచింది మన ఆత్మను ఛార్జింగ్ చేయడానికి. నీవి ప్రార్థన సమయంలో నీ మనస్సు ఒక దగ్గర, నీ ఆలోచన ఒక దగ్గర ఉంటే నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు. అమ్మగారు ఇంత కష్టపడి ప్రార్థన అరేంజ్ చేశారు, కానీ నీ మనస్సు అక్కడిక్కడ ఉందనుకోండి, 3వ రోజు కూడా ఏ ఆశీర్వాదం నీకు రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటున్నటువంటి వారిలో ప్రతి ఒక్కరు గమనించండి, నా తట్టు చూడండి, నా వైపు చూడండి. ప్రతి ఒక్కరు ఎవడైతే ఇక్కడ కూర్చొని, ప్రభువా నా జీవితాన్ని మార్చు ప్రభువా, నన్ను తాకు ప్రభువా, నన్ను ఒక ప్రయోజనకరంగా, ఒక ఆశీర్వాదకరంగా నన్ను మార్చు ప్రభువా అని నీవు గనక ప్రభువును పట్టుకుంటే, చూడండి ప్రభువును పట్టుకోవాల్సింది ఎప్పుడో తెలుసా? 50 సంవత్సరాల వయసులో, 60 సంవత్సరాల వయసులో కాదండి. ఇది సరి అయిన సమయం. అమ్మగారికి దేవుడు ఎందుకు భారం ఇచ్చారు? ఎందుకంటే ఈ జీవితాన్ని, ఈ యవ్వన జీవితాన్ని, ఈ యవ్వన సమయాన్ని గనక దుష్టుడు దోచుకుంటే అన్ని నష్టపోతారు. చెప్తున్నాను నేను. ఒకవేళ దుష్టుడు గనక ఈ సమయాన్ని, ఈ యవ్వన సమయాన్ని, ప్రశస్తమైనటువంటి యవ్వనముని వాడు దోచుకుంటే అన్ని నష్టపోతారు భవిష్యత్తులో. ఎందుకంటే ప్రభు ఏమంటారు తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నేను లేకుండా మీరు ఏమి చేయలేరు. చేయగలుగుతారా? చేసి చూడండి ఒకసారి. బోర్ల బొక్క పడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను ఒక వెలుగుగా, ఆయన ఆశ ఏంటో తెలుసా? ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. 12వ అధ్యాయము 2వ వచనం. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉండెదవు. ఇది ఎవరికి చెప్తున్నాడు దేవుడు? చెప్పండి, ఎవరికి చెప్తున్నాడు దేవుడు? అవునా? నిజంగా నీతోనే చెప్తున్నాడా? ఖచ్చితంగా నీతోనే చెప్తున్నాడు. ఈ మాటలు చెప్పడానికి ఆయన నేను ఇక్కడ తీసుకొని వచ్చాడు. అయితే ఈ ఆశీర్వాదం అందరికి వస్తుందా? రాదా? మరి మీరు వచ్చింది ఎందుకు? ఆశీర్వాదం కోసం వచ్చిండ్రు.
మొదటి వచనం చూడండి ఒకసారి. మొదటి వచనం చదవండి అదే అధ్యాయంలో. యెహోవా నీవు లేచి ఆ, ఈ దేశము నుండియు నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండియు నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఆ. నేను నీకు చూపించు ఆ. దేశమునకు వెళ్ళుము. చూడండి ఒకసారి ఊహించుకోండి, నా వైపు చూడండి ఒకసారి. అబ్రాహాము జీవితము దేవుడు ఆ మాట అన్నప్పుడు ఒక నిమిషమైన ఆలోచన చేసేటవచ్చు కదా. అమ్మా, మా అమ్మను వదిలిపెట్టాలా, మా నాన్నను వదిలిపెట్టాలా, మా దేశాన్ని వదిలిపెట్టాలా, నా ఫ్రెండ్స్ ని వదిలిపెట్టాలా, చిన్నప్పటి నుండి నేను కలిసి ఆడినటువంటి స్నేహితులను వదిలిపెట్టాలా, వీళ్ళందరిని వదిలిపెట్టాలా? లేదు ప్రభువా, నా వల్ల కాదు అంటే ఆయన గొప్ప ఆశీర్వాదం పొందేవాడు కాదు. కానీ మొదట వచనం చూడండి, కండిషన్. దేవుడు ఎప్పుడైనా నేను ఆశీర్వదించాలంటే ముందు ఒక కండిషన్ పెడతాడు. అదే రీతిగా ఈ 3 రోజులు దయచేసి మీరు రేపు ఎస్కేప్ కాకండి. 3 రోజులు మీరు వచ్చి చూడండి. 3 రోజులు కొద్ది నిమిషాలే మీ పూర్ణ హృదయం, మీ 100% దేవునికి ఇవ్వండి అబ్బా. 100% మీరు వినండి. మీరు విని ఏదైతే ప్రభు దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నారో దానిని మీ హృదయంలో భద్రపరచుకొని ప్రభువా నాతో నువ్వు మాట్లాడి నన్ను లేపు ప్రభువా. ఆయన అంటున్నాడు కదా, లెమ్ము ప్రభువా, నన్ను లేపు. సెల్ ఫోన్ బంధకం నుండి నన్ను లేపు ప్రభువా. తల్లిదండ్రులకు విరుద్ధంగా మాట్లాడుతున్నాను, లేపు ప్రభువా. అబద్ధాలు మాట్లాడుతున్నాను, ఈ వయసు నుండే మోసగిస్తున్నాను, నన్ను లేపు ప్రభువా. అయ్యో చెడ్డ అలవాట్లకు బానిసైపోయినాను, లేపు ప్రభువా అని కనుక నువ్వు నిజంగా మొర్ర పెడితే నేను గొప్ప ఆశీర్వాదకరంగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ నీవు ఇక్కడ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన వెంటనే నీకు ఎవరి మెసేజ్ వచ్చింది, ఏ సెల్ ఫోన్ లో ఏం చూడాలి అని కనుక నువ్వు అలా ఉన్నట్లయితే నేను చెప్తున్నా కదా, ఈ 3 రోజులు వేస్ట్ అయిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. అమ్మగారి ప్రయాసం అంతా వేస్ట్ అయిపోతారు. అలా మీరు చేస్తారా? లేదా గొప్ప ఆశీర్వాదకరంగా మారుతారా? చెప్పండి. మీరు సగం మంది మీరు పడుకుంటా ఉన్నారు, చెప్పండి గట్టిగా. మీ ప్రక్కవారితో చెప్పండి, యు ఆర్ ఎ బ్లెస్సింగ్, యు ఆర్ ఎ బ్లెస్సింగ్. మీరు చెప్పేదాన్ని చూసి ఎట్లా అంటే వాళ్ళకున్న బ్లెస్సింగ్లు కాస్త పోయేటట్టున్నాయి. మంచిగా చెప్పండి గట్టిగా. మిమ్మల్ని చూస్తే వారు ప్రోత్సహించబడాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి కొంచెం చిరునవ్వుతో యు ఆర్ ఎ బ్లెస్సింగ్, యు ఆర్ ఎ బ్లెస్సింగ్, యు ఆర్ ఎ బ్లెస్సింగ్. ఇప్పుడు చెప్పండి, ఐ యామ్ ఎ బ్లెస్సింగ్. ఇలా పాయింట్ అవుట్ చేసుకోండి, ఐ యామ్ ఎ బ్లెస్సింగ్. ఇన్ని రోజులు ఎలా ఉండే, ఎన్ని రోజులు మనం ఎలా ఉండే తెలుసా? మన మనస్తత్వము ఎప్పుడు నేనా అయ్యో దేవుడు నన్ను ఎలా దీవిస్తాడు? కాదు, రాంగ్ నెంబర్. ఆయననే దీవించబడతాడు. ఎందుకంటే ఆయన బాగా ప్రేయర్ చేస్తాడు కదా. నాకు ప్రేయర్ అంటే రాదు. అమ్మగారు ప్రార్థన చేయమంటే ఉరికిపోతారు, పాట పాడమంటే ఉరికిపోతారు. వీడు పాడతాడు, వాడు పాడతారు అంటారు, నా పాట రాదు, ఏం రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవే నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటున్నావు కదా, నా వల్ల కాదు ప్రభువా, నాకు రాదు ప్రభువా, నేను ఏం చేయగలను ప్రభువా. నీవే నాకు కావాలి. ఎందుకు తెలుసా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ తీయని అవసరం లేదు, మీ అందరికి కూడా తెలిసిన మాట అది. నీవు తల్లి గర్భంలో, మీ మమ్మీ గర్భంలో రూపింపబడక ముందే ఈ రోజు ఆయన ఈ 3 రోజులు మిమ్మల్ని తయారు చేస్తాడని నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం మీతో చెప్పాలి, ఈ 3 రోజులు మీరు ఇక్కడ ఉన్నారంటే అది యాక్సిడెంట్ కాదు. ఆయన గొప్ప ప్రణాళిక మీ ఒక్కొక్కరి పట్ల ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ 3 రోజులు ఈ సమయాన్ని మీరు తీసుకొని ప్రభువా ఏం చేయాలి? నేను చెప్పాను కదా ఇంతకు ముందు, చెత్త అంతా ఖాళీ చేయాలి. మనలో ఉన్నటువంటి ప్రతిదీ. ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళి ఒక హోంవర్క్ చేయాలి. అమ్మగారు మంచి డైరీ, పెన్ ఇచ్చారు కదా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రాసుకోండి, ఏమేమి దేవునికి సమర్పించాలి, ఏ అలవాట్లు, తల్లిదండ్రులకి విరుద్ధంగా మాట్లాడటము, ఆయాసకరమైన మాటలు కావచ్చు, తిరుగుబాటు కావచ్చు, లేదా నీవు ఇంట్లో ఉండమంటే బయటికి ఊకే తిరగడము, స్నేహితులతో తిరగడము, అన్ని వారి భాషలు మాటలు నేర్చుకోవడం, ఇవన్నీ నువ్వు చేస్తున్నావేమో, దేవునికి ఆయాసకరమైనది నీకు ఉందేమో. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రార్థనలోనే ఈరోజు మనం కొద్దిసేపట్లో మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలో నీ ప్రక్కల ఎవరున్నా మర్చిపోవాలా.
ఎందుకంటే ఈ రోజు మనం కనెక్ట్ అయిపోవాలి దేవునితో. ఈ రోజు కనెక్ట్ అయితే ఎల్లుండి వరకు మనం ఆశీర్వాదాలు పొందేటువంటి స్థాయిలోనికి మనం వెళ్తాం. ఈ రోజు కనుక మీరు జోక్ గా తీసుకున్నారనుకోండి, ఈ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత నవ్వుకుంటూ లైట్ గా ఏముందిలే ఇది ఒక ప్రార్థన అది అన్నారనుకోండి, 3వ దినం ఏకాల్యస్తంతో వెళ్ళిపోతారు. మీ ప్రక్క వారు పట్టజాలని ఆశీర్వాదాలు తీసుకెళ్తారు, పట్టజాలని అభిషేకాన్ని పొందుతారు. మీరు ఖాళీ పాత్రగా ఉంటే ఎలా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఈ లోకంలో కట్టిగా చీకటి ఉంటుండగా నీవు వెలుగుగా ఉండాలని దేవుడు నీ గురించి కలగంటున్నాడు. నీవేం చేయాలి తెలుసా? ఆయనకు కనెక్ట్ అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ దావీదు జీవితంలో ఒకానొక దినం వచ్చింది. మళ్ళీ ఒకసారి మనము మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం నుండి చూసుకుందాం. 11వ వచనం నుండి చూసుకుందాం. చదవండి తెలుగులో. నీ కుమారులందరూ ఎక్కడున్నారు అని యెహోవాను అడగగా అతడు ఇకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నవాడు అని చెప్పాను. అందుకు చివరి వాడు కడవరి వాడు ఎక్కడున్నాడు? ఇంట్లో లేడు, సపరేట్ గా ఒంటరిగా అడవిలో గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. వీళ్ళందరి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాని వారు కానీ ఎంతో మంది పిలిచారు, వారందరి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారా లేదా? టీవీల ముందు ఫోన్ల ముందు వాళ్ళు అక్కడక్కడ తిరుక్కుంటూ ఎంజాయ్ చేస్తున్నారా లేదా? మీరెక్కడున్నారు? ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉంటున్నారు. చదవండి. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలిపింప పంపుము, అక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెహోవాతో చెప్పగా అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చి, అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రాల గలవాడు, చూచుటకు సుందరమైన వాడైన ఉండెను. అతడు రాగానే, నేను కోరునవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. చాలు. అప్పటి వరకు దావీదుకు తెలుసా దేవుడు ఆయనని ఎన్నుకున్నాడని? దేవుడు అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని దావీదుకు తెలుసా? ఇజ్రాయేలుకే గొప్ప రాజుగా ఉండబోతున్నాడని దావీదుకు తెలుసా? తెలీదు. నీ భవిష్యత్తును గురించి నీకు తెలుసా? దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమైన స్థలంలో లేపుతాడని నీకు తెలుసా? ఒకానొక సమయంలో ఒక గొప్ప దైవజనునిగా, గొప్ప దైవజనురాలుగా దేవుడిని లేపుతాడని నీకు తెలుసా? తెలీదు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో సమూయేలు ప్రవక్తను దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. చదవండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏమైతే చూడండి. సమూయేలు ప్రవక్త రాగానే 13వ వచనము, తైలపు కొమ్మును తీసుకొని తీసి వారి సహోదరుని ఎదుట వారికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. హల్లెలూయా. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజు మొదలుకొని యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు విషయం చెప్పాలా? అభిషేకం పొందుకున్నటువంటి దావీదు మళ్ళీ వెళ్ళి గొర్రెల దగ్గరికి వెళ్తున్నాడు. గొర్రెల కాపరి ఆయనకి ఇవ్వబడినటువంటి పని నమ్మకంగా చేస్తున్నాడు. ఇంట్లో సోమరులుగా కూర్చున్నారు చూడండి, సోమరులుగా కూర్చున్నారు చూడండి. వారి సోదరులందరూ వాళ్ళు యుద్ధానికి తయారయ్యారండి. వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారనమాట. యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతు వారి ముందు ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? అందరు గడ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 లాడుతున్నారు. అందరూ వణికిపోతా ఉన్నారు. కానీ అభిషేకం పొందినటువంటి ఆ వ్యక్తి, ఆ చిన్నవాడు, ఆ దావీదే ఆ గొప్ప గొలియాతును ఓడించగలిగి ఉన్నాడు. అభిషేకం లేనటువంటి పొందని వారి ముగ్గురు కూడా ఓడిపోయారు. ముగ్గురు కూడా అన్నలతో ఏం జరగలేదు, దావీదు సోదరులతో ఏం జరగలేదు. కానీ ఒక్క వ్యక్తి, అభిషేకం పొందినటువంటి ఆ దావీదు
గొలియాతుని జయించగలిగినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నిన్ను అభిషేకించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ తైలమును నీ మీద కుమ్మరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నీవు సిద్ధమా? నీ జీవితాన్ని దేవునికి అర్పించుకోవడానికి నీవు సిద్ధమా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి, సిద్ధమా? ఎలా సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి? దేవుని ఆత్మను పొందాలంటే ముందుగా మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి, తగ్గించుకోవాలి. ఆయనకి అయిష్టమైనదన్నీ కూడా మనము తీసివేయడానికి మనం సిద్ధపడాలి. ఒకసారి అపోస్తల కార్యం తీయండి. పరిశుద్ధాత్మను పొందాలంటే మనం ఏమి చేయాలి? అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనము చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమును ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధులను వరము పొందుదురు. పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుతామంటే ఎప్పుడైతే మనము పశ్చాత్తాపడతామో. ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు ప్రార్థన చేయబోతున్నాం. ఆ ప్రార్థనలో మీరు నాతో, బ్రదర్తో, అమ్మగారితో ఏకీభవించి, ప్రభువా నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఇన్ని రోజులు ఎలాగున్నానంటే ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నాను ప్రభువా. జీవము లేకుండా ఉన్నాను ప్రభువా. ఏది చేయాలో చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు మళ్ళీ చేస్తున్నాను ప్రభువా. కానీ ఈ రోజు నాకు జీవాన్ని దయచేయి. ఈ రోజు నన్ను నీ ఆత్మ చేత నింపు ప్రభువా, నీ అభిషేకం చేత నింపు ప్రభువా అన్నప్పుడు ప్రభు తప్పకుండా ఎవరైతే దాహముగా ప్రార్థన చేస్తున్నారో, బైబిల్ అంటుంది ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తి పరుస్తాడంట. నీకు ఆశ ఉందనుకో, ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? సపోజ్ మనం ఈ హాల్లో అందరం కూర్చొని ఉన్నాం. నేను 3 రోజుల నుండి నీవు నీళ్ళు తాగడం లేదు. ఈ హాల్లో ఎవ్వరు కూడా నీళ్ళు తాగడం లేదు. ఇంత కుండలో చల్లని మంచినీళ్ళు ఎవరన్నా లోపలికి తెస్తే ఎలా దాహంతో మీరు నీళ్ళు తాగుతారా లేదా? అలా దాహం కలిగి ఉండాలి. దాహము లేదనుకోండి, దేవుడు తాకలేడు. దేవుడు నిన్ను తాకాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? దాహము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని అభిషేకించాలంటే, మనల్ని తాకాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ దాహము కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, ఆ రోజు ఆయన యొక్క జీవితమే మారిపోయిందండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చి ఉన్నాడో ఆయన జీవితమే మారిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను మళ్ళీ అడుగుతున్నాను, నీవు ఎవరు చెప్పండి? దేవుని ఆలయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందో తెలుసా? మీరు తర్వాత చదువుకోండి. ఎజెకియల్ గ్రంథం 47వ అధ్యాయం నుండి, దేవుని ఆలయంలో నుండి అంట నదులు ప్రవహించాయంట. ఏం ప్రవహిస్తున్నాయి? నదులు ప్రవహిస్తున్నాయి. మరి నీవు దేవుని ఆలయం కదా, అవునా కాదా? నీ యొక్క హృదయాంతరంగం నుండి కూడా నదులు ప్రవహిస్తున్నాయా? ప్రార్థన అనేటువంటి నది, స్తుతి అనేటువంటి నది, స్వస్థత అనేటువంటి నది, విడుదల అనేటువంటి నది నీ హృదయ అంతరంగం నుండి కుమ్మరించబడాలంటే మనం ఏం చేసామో తెలుసా? ఒకసారి ఇస్సాకు బావిలన్నీ కూడా తోగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, శత్రువుకి చాలా అసూయ పుట్టి. ఎందుకంటే ఇస్సాకు ఎక్కడ వెళ్తే అక్కడ అభివృద్ధి, ఇస్సాకు ఎక్కడ వెళ్తే అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. బావులు తొవ్వుతున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ అసూయ పడ్డవారు శత్రువులు ఏం చేస్తున్నారంటే ఆ బావులను మట్టితో కప్పేశారు.
బండలేసి ధూళి వేసి మట్టేసి కప్పేస్తాడు నీళ్లు పడకుండా. అప్పుడు ఇస్సాకు ఏం చేస్తాడు తెలుసా? ఆ బావులు మరలా తవ్వుతా ఉంటాడు. తవ్వినప్పుడు ఆ నది ఆ నీళ్లు అనేది బయటికి ఉబ్బుకొని వచ్చాయి. నీవు దేవుని ఆలయం కదా, నీవు ఆ జీవజల నదులు, యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 గనక చదివినట్లయితే అక్కడ ప్రభు ఏమంటారంటే, వాని ఎవరైతే నమ్ముతున్నారో వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయంట. నీవు ప్రార్థన చేసిన వెంటనే స్వస్థతలు, నీవు ప్రార్థన చేసిన వెంటనే అనేక మంది దేవుని యొక్క ఆత్మను పొందుకోవడం, అనేక మంది విడుదల పొందుకోవడం, ఇది దేవుని చిత్తమైంది. కానీ అలాంటి నదులు ప్రవహించకుండా దుష్టుడు ఏం చేశాడంటే, న్యూన్య భావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నా వల్ల జరుగుతుందా, నేనా, లేదా ఏదో ఒక పాపంలో కట్టివేసి నీ తలంపుల ద్వారా కావచ్చు, నీ చూపుల ద్వారా కావచ్చు, నీ సంబంధాలలో కావచ్చు, లేదా నువ్వు దేనికి బానిసైపోయినావో దాని ద్వారా కావచ్చు, ఆ బావిలను వాడు మూసేశాడు. ఈ రోజు ఈ ప్రార్థన ఎందుకంటే తిరిగి మనము ఆ బావులను తోడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం ఆ బావులను తోడుకొని ఉంటామో, దేవుడు మన పట్ల ఎట్టి ప్రణాళికను కలిగి ఉన్నాడో, నిన్ను ఒక ఆశీర్వాదకరంగా మారుస్తానంటే, నీకు కారు ఇచ్చి, నీకు బంగ్లాలు ఇచ్చి, నీకు గొప్ప పేరు, అది మాత్రమే ఆశీర్వాదకరం కాదు. నీవు ఇతరులకు ప్రార్థన చేసినప్పుడు, వారు మేలు పొందుకున్నప్పుడు అది ఆశీర్వాదకరం. నీవు ఇతరులకు వాక్యం చెప్పినప్పుడు, వారు దేవుని యొద్దకు వచ్చినప్పుడు అది ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రార్థన చేసినప్పుడు, లేదా ఒక మంచి మాట పలికినప్పుడు, దేవుని మాట పలికినప్పుడు వారి కన్నీరు తుడిచివేయబడం, అది ఒక ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబానికి, మీ అమ్మ నాన్నకి దేవుడు ఒక ఆశీర్వాదకరంగా నేను మొట్టమొదటిగా నీ ఇంటిగా మార్చాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కావచ్చు ఈ రోజు మీ ఇంటి వాళ్ళు అంటుండవచ్చు నీ గురించి, వీడా పనికిరానోడు, ఈమెనా పనికిరాంది అని నీకు లేబుల్ పెట్టేసి ఉండొచ్చు. అందరు కూడా, నేను చూసిన వారందరూ కూడా నవ్వి గేలి చేసి ఎగతాళి చేస్తుండవచ్చు. కానీ దేవుడు గనుక, దేవుని ఆత్మ ఒక్కసారి చూడండి, ఏ విధంగా అయితే దావీదు మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చిందో, దిగి వచ్చిన వెంటనే దేవుని యొక్క శక్తి ఆయనను కమ్ముకుంది. నిన్ను కూడా ఒక్క అవకాశాన్ని దేవుడికి ఇచ్చి చూడు. ఒక్కసారి కనుక దేవుడికి అవకాశం ఇచ్చి చూసినప్పుడు దేవుడు నీ జీవితాన్ని మొత్తం మార్చేస్తాడు. నీ జీవితం, నేను చెప్తున్నాను కదా, ఈ యొక్క యవన కాలంలో ఈ క్రైస్తవ జీవితం అనేది నీవు జీవించేది కాదు. నీ యొక్క జీవితాన్ని ఆయనకు అర్పించుకున్నప్పుడు ఆయనే నీ ద్వారా తన జీవాన్ని జీవిస్తాడు. నేను పరిశుద్ధ జీవితం జీవించాలా, నేను రోజు ప్రార్థన చేయాలా, నేను రోజు బైబిల్ చదవాలా, అబ్బా నా వల్ల కాదు. కరెక్టే, ఎవరి వల్ల కాదు. అది ఎందుకో తెలుసా? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ కార్యమే. నువ్వు మోకరించి ప్రార్థన చేయాలంటే దేవుని ఆత్మ కార్యం కావాలి. నువ్వు బైబిల్ చదవాలంటే నీ వల్ల నా వల్ల కాదు, దేవుని ఆత్మ కార్యం అది. నీవు అందరినీ చుట్టూ అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు, బూతులు మాట్లాడుతున్నప్పుడు, వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు, నీవు మాత్రము పరిశుద్ధంగా జీవించాలంటే అది దేవుని మార్గం, దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. నీ మీద పెద్ద మూట వేసి ఇప్పుడు మొయ్యమని ప్రభు చెప్తలేడు. నా సహాయం నీకు ఇస్తాను. ఎలా సహాయపడతాడు? నిన్ను నువ్వు ఎప్పుడైతే ఆయన చేతుల్లో పెట్టుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు సంపూర్ణంగా ఆయన గొప్ప చెప్పుకుంటావు, ప్రభువా ఇక నా వల్ల అయితలేదు ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని నిన్ను నువ్వు అర్పించుకున్నప్పుడు, ఎంత అర్పించుకోవాలి చెప్పండి? ఎంత సమర్పించుకోవాలా చెప్పండి? దేవునికి ఎంతగా సమర్పించుకోవాలో చెప్పండి? 50%, 99%, 1% మనం ఉంచుకుందాం. 100% ఇస్తే మనకు కూడా ఎంజాయ్మెంట్ కావాలి కదా. చెప్పండి, ఎంత సమర్పించుకుందాం? 99%. సిగ్గుండాల. ప్రైజ్ ది లార్డ్. 100%. ఆ 1% ఉంచుకున్నావు అనుకో, ఆ 1% సైతాన్ గడు కూర్చుంటాడు. మళ్ళా నువ్వు
100% చాలా మందితో సమస్య ఏంటో తెలుసా? ప్రార్థనకు వస్తారు, అమ్మగారితో అయ్యగారితో బాగా ప్రార్థన చేయించుకుంటారు, వెళ్తారు, పోయి సాయితంతో కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్. అలా చేస్తే ఎలా ఆశీర్వాదం వస్తుంది? నిన్ను నువ్వు 100% సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకోవాలా? నీ ప్రాణం, నీ ఆత్మ, నీ శరీరం, నీ జీవితాన్ని. నాకున్నది నాదియు నాకున్న సమస్తమును నీకు సమర్పించుకుంటున్నాం. చాలా మంది క్వార్లో పాడతారు, నేను చాలా ఎక్కడ వెళ్ళాక చెప్తాను. మీరు కాదండి, మీరు కాదు, వేరే వాళ్ళు. ఐ సరెండర్ ఆల్, అంత అబద్ధాలే. అది అక్కడ వరకు మాత్రమే, ఆ స్టేజ్ వరకు మాత్రమే, ఆ మైక్ వరకు మాత్రమే. బయటికి వచ్చిన తర్వాత ఆ సరెండర్ ఎక్కడో వీళ్ళు ఎక్కడో. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎవరైతే తమ జీవితాన్ని నిజముగా ఆయనకు సమర్పించుకుంటారో, మీరు ఒకసారి 3 రోజులు మీరు ట్రై చేసి చూడండి. ప్రభువా, నా జీవితంలో ఇది ఇప్పుడు జరుగుతుంది ప్రభువా, కానీ నీ జీవితం, నీవు ఏమైతే ఉన్నావు ప్రభువా, నీ బలం నేను రుచి చూడాలి ప్రభువా. బైబిల్ ఒక మాట అంటే ఏమంటుంది తెలుసా? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. పాడండి. రుచి చూచి ఎరిగి తిని ఉత్తముడనియు. హల్లెలూయా. మీకు ఒక సీసాలో, ఒక జార్లో మంచి ఒరిజినల్ తేనె తీసుకొని వస్తాను. మీ ముందు నిలబడి ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా? తింటే మాత్రం వదిలిపెట్టరు అని చెప్పి చేసి నేను మూత పెట్టుకొని తీసుకుపోతాను. మీకు ఏమన్నా లాభం అవుతుందా? మీరేం చేయాలా? రుచి, అందరు రుచి చూడండి. ఇప్పుడు పెట్టండి, ఏళ్ళు పెట్టండి, సీసాలో పెట్టు, చూడండి. నీకు వద్దా? హనీ కావాలా వద్దా? ఆయన చూడు తాగుతున్నాడు ఆయన. నేను చెప్పేది ఎందుకు చేసేది ఏంటి? చెడు. అందరు ఏళ్ళు పెట్టండి, సీసాలో అందరు ఏళ్ళు పెట్టండి. ఇప్పుడు పెట్టండి, నోట్లో పెట్టండి. నిజంగానే పెట్టారా? చేయకండి, ఎక్కండి తర్వాత ఎవరికి. హల్లెలూయా. రుచి చూసారనుకోండి, ఇంకా మీరు వదిలిపెట్టారు. నాకు హలీం అంటే అస్సలు పడకపోతుండే. నాకు ఎప్పుడంటే ఇక 1 వయసులో ఉన్నప్పుడు, ఈ వయసులో ఉన్నప్పుడు అస్సలు పడకపోతుండే. మా మామకి చాలా మంది ఫ్రెండ్స్ అన్నమాట. సో మా మామ ఎప్పుడు రోజు వాళ్ళ రంజాన్ ఉంటుంది కదా, రంజాన్ సీజన్లో ప్రతిరోజు హలీం తెచ్చేవారు మా మామ. అయితే తెచ్చి తిను 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 అని మా మమ్మీకి ఇచ్చేవాడు. మా మమ్మీ తింటుండే, కానీ నాకు మా మమ్మీ చెప్తుండే, తినరా ఎంత బాగుంటుంది, తినరా ఎంత బాగుంటుంది. కొన్ని సంవత్సరాలండి, కనీసం ఒక 2-3 సంవత్సరాలు అలా ఇంటబడింది మా మమ్మీ. నేను మాత్రం దాన్ని ముట్టను, దాని వైపు చూడను అనమాట. ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక మన ముస్లిం సోదరుల హౌస్ వార్మింగ్కి వెళ్ళాం మేము. వాళ్ళు ఏం చేశారు, ఒక కోపలు నా ముందు హలీం పెట్టేశారు. అందరు తింటున్నారు, ముఖమాటం కదా, తినకపోతే మళ్ళీ ఎట్లా అని. ఆ రోజు ఏదైతే నోట్లో పెట్టానో ఈ రోజు వరకు నేను వదిలిపెట్టాను. అంత రుచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఏమంటున్నాను తెలుసా? నేను కేవలం ఈ లోకపరమైనటువంటి విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీరు యేసయ్యని రుచి చూచారో మీకు ఏమి మీరు అవసరమే వద్దంట. నాకు ఈ లోకమే వద్దు, నాకు యేసయ్యనే కావాలి. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ, ఆయన శక్తి అంత గొప్ప శక్తి. నీ కోసం ఆయన సమస్తం చేయగలడు. నీవు ఒక ఉన్నతమైన స్థలంలో ఉండాలనుకుంటున్నావా నీ జీవితంలో? ఒకసారి ఆయన నీ జీవితాన్ని సమర్పించి చూడు. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతమైన స్థలంలో ఆయన నిన్ను కూర్చోబెడతాడు. ఎందుకంటే బైబిల్ అంటుంది, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో గొప్పవి, ఉన్నతమైనవంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఎంత తలంచినా మన గురించి అవి ఇంతవరకు మాత్రమే ఉంటాయి ఆయన దృష్టిలో. కానీ ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకు సమర్పించుకుంటామో, ప్రభువా నేను అలసిపోయినాను ప్రభువా, నా జీవితం ఇక చీకటే ఉంది ప్రభువా, ఎలా ముందుకు వెళ్ళాలో నాకు తెలియదు, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని గనుక నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ఈ సమయంలో, ఈ రోజే, రేపు కాదు,
రేపు కూడా ప్రార్థన ఉంది కదా, ఈ రోజు ఇంకా కొంచెం టైం పాస్ చేసుకుంటా, ఈ రోజు ఇంకా మిగిలిన రీల్స్ అన్ని చూసుకొని రేపటి దినం వచ్చి నేను ప్రార్థనలో సీరియస్ గా ఉంటాను. లేదు, ఈ రోజే, ఇప్పుడే నీవు ఎప్పుడైతే నీ ఆ జీవితాన్ని అర్పించుకుంటావో నిన్ను ఉన్నతమైన స్థలంలో మెట్టు వెంబడి మెట్టు దేవుడు నిన్ను ఎక్కించగలడు. హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, మీరు నమ్ముతారో లేదో. మేబీ ఎవరైనా 8th క్లాస్ లో ఉన్నారా ఇక్కడ? 8th క్లాస్ ఎవరు? 8th క్లాస్ లో ఉన్నప్పుడు నా జీవితాన్ని నేను ప్రభుకి ఇచ్చాను. ముత్తంగి వెళ్ళాను నేను అప్పుడు. 8th క్లాస్ లో ఉన్నప్పుడు ముత్తంగి వెళ్ళాను. అప్పుడు రాజేష్ లెక్క కూడా వచ్చారు వాక్యం చెప్పడానికి, 10 కమాండ్మెంట్స్ ఏదో వాక్యం చెప్పడానికి. నేను కూర్చొని వింటున్నాను. ఎంత అమోఘమైనటువంటి మాటలు తెలుసా ఆ రోజు. ప్రైజ్ ది లార్డ్. ఆ వయసులో ఉన్నప్పుడు నేను అలా దేవుడు నన్ను నడిపించాడు. అప్పటి నుండే నేను ప్రార్థన చేయడము, ప్రభుని వెతకడము, వాక్యాన్ని చదువుకోవడము అలా విత్తనం వేశాను. కాబట్టి దేవుని కృప ద్వారా ఈ రోజు మీ ముందు నిలబడ్డాను. మీ భవిష్యత్తును కూడా గొప్ప వెలుగుగా, గొప్ప ఆశీర్వాదకరంగా, నీవు ఉన్నతమైన స్థాయిలో నీ కలలు కంటున్నావు కదా, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది ఆయన చిత్తం అబ్బా. నీవు కలలు కనడం కాదు, నువ్వు ఊహించుకోవడం కాదు, ఆయన ఇస్తాంచున్నాడు. కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీ జీవితాన్ని ఆయనకు అర్పించు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు అప్పుడు చూడ ఆయన నీ కొరకు ఏమి చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఒక్కటే, ఏం తెలుసా, ఆయనతో మనం ఈ 3 రోజులు కనెక్ట్ అయిపోదాం. ఆయనకి ఇష్టం లేని అన్ని తీసేస్తాం. దేవుణ్ణి ఆయాసపరిచి, గాయపరిచి, లోపల బయట ఒకట పెట్టుకొని మనం ఏదైనా సాధించగలుగుతామా? చెప్పండి, సాధించగలుగుతామా? నీకు సంతోషం కావాలా? ఆయన ఇస్తాడు. సమాధానం కావాలా? ఆయన ఇస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సమయంలో అందరం కూడా, మీరు ఎక్కడున్నా సరే, మీ ప్రార్థనలో అందరం కూడా లేచి నిలబడి, కొద్ది నిమిషం అందరూ లేచి నిలబడి, ఇప్పుడు మనం అందరం కూడా ఆరాధన చేసుకోబోతున్నాం. మరి ఎవరైతే మరి లైవ్ లో చూస్తున్నారో మరి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతి స్తోత్రాలు ప్రభువా. మా జీవితంలో ప్రభా మీకు అయిష్టమైన ప్రతీది కూడా తీసివేయమని అడుగుతున్నాం నాయన. మీకు అయిష్టమైనటువంటి మాటలు, అయిష్టమైన జీవితం ప్రభువా తీసివేసి ప్రభా మిమ్మల్ని వెతికే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. ప్రార్థనలో ఎదిగే కృపను మాకు దయచేయండి. మీ వాక్య ధ్యానంలో ఎదిగే కృపను దయచేయండి. ఈ లోకంలో కటిక చీకటి ఉంటుండగా ప్రభువా, మేము మా పరిస్థితుల నుండి లేచి ప్రభువా, మా యొక్క స్వార్థం నుండి లేచి ప్రభువా నాయన, అయ్యా వెలుగొందే కృపను మాకు దయచేయమని, మీ కృపనివ్వమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.